హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాసా మెమరీ. ఈరోజు మన 10th క్లాస్ 5.2 5th చాప్టర్ నుండి సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. దాంట్లో నేను 6th సమ్ అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇందులో చెక్ వెదర్ ది 150 -150 ఈజ్ ఏ టర్మ్ ఆఫ్ ఏపీ. -150 అనేది ఏపీలో ఉందా ఉంటే కనుక మనకి చూపించమన్నారు, ప్రూవ్ చేయమంటున్నారు, చెక్ చేసుకోమన్నారు. 11, 8, 5, 2 అండ్ సో ఆన్. ఓకే, చెక్ చేద్దాం. మన లేటెస్ట్ సమ్స్ లాస్ట్ వీడియోలో చాలా వరకు చేసుకున్నాం. మనకు చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఆ వీడియో కానీ చూస్తే ఈ వీడియో ఇంకా బాగా అర్థమవుతుంది. సొల్యూషన్ వచ్చేటికి లెట్ గివెన్ దట్ మనకు 150 అనేది ఏంటి, మనకి ఇక్కడ ఏఎన్ వాల్యూ అవుతుంది. ఏఎన్ వాల్యూ ఎంత? -150. మనకి 150 అనేది ఉందా లేదా కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వాల్యూ తెలియాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు 11. డి వాల్యూ, డి అంటే కామన్ డిఫరెన్స్ అంటే A2 - A1. A2 ఎంత మనకి 8 - 11 తీస్తే ఎంత వస్తుంది మనకి -3. ఏ వాల్యూ డి వాల్యూ ఇస్తే మనం ఎలాంటి టర్మ్స్ అయినా సరే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఏ వాల్యూ ఉంది, డి వాల్యూ కూడా ఉంది. మనకి ఫార్ములా ఏంటి, మనకి ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు A + n-1 ఇంటూ డి ఫార్ములా. ఏఎన్ అంటే ఎంత మనకి -150, ఏ అంటే మనకి 11 + n-1 ఇంటూ డి, డి అంటే -3. -150 ఈజ్ ఈక్వల్ టు 11 + n-1 ఇంటూ డి కదా, సారీ -3, మళ్ళీ అదే స్టెప్ వేసా. -150 ఈ నెక్స్ట్ ఈ 11 అనేది ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఎంత వస్తుంది, -11. దీంతో మల్టిప్లై చేస్తే -3n -(-) ఇప్పుడు దీన్ని రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి -161 ఈజ్ ఈక్వల్ టు -3n. ఈ 3 కూడా ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే -61 -3 ఈజ్ ఈక్వల్ టు -3n. -164 ఈజ్ ఈక్వల్ టు -3n. ఓకే, ఇప్పుడు -164 ఇది -3 సరే మల్టిప్లై చేస్తుంది, ఈక్వల్ టు ఒకటికి వస్తే డివిజన్ చేస్తుంది, ఈక్వల్ టు en. మైనస్ క్యాన్సిల్ అవుతుంది. దేర్ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు 164/3 వచ్చింది. ఇప్పుడు ఈ 3లో డివిజిబుల్ అవుతుందా లేదా మనకి చూడగానే అర్థమైపోతుంది. ఇది ఈవెన్ నెంబరో ఇది ఆడ్ నెంబరో ఖచ్చితంగా ఇదైతే డివిజిబుల్ కాదు. కాకపోతే ఇక్కడ డివిజిబుల్ చేస్తే మనకి డెసిమల్ ఫామ్లో వస్తుంది. మనం దీన్ని విడదీసి యాడ్ చేసినా సరే మనకి చూడండి 1 + 6 7 + 4 ఎంత మనకి 11/3 వస్తుంది. 11 అనేది 3లో మల్టిపుల్ అవుతుంది. 3 మల్టిపుల్ అవ్వాలంటే అయితే 12 అవ్వాలి, లేదా 3 9 టేబుల్ అవ్వాలి. అలా అయితే మనకు మల్టిప్లై అవుతుంది. కాబట్టి ఇంట్లో 11 అనేది 3 మల్టిప్లై అవుతుంది. చూడగానే మనకు అర్థమైపోతుంది. ఒకవేళ చేస్తే కనుక మనకి పాయింట్లో వస్తుంది, డెసిమల్ వస్తుంది. చూడండి 3 3s are 9, 3 4s are 12, 3 5s are 15, 1 మళ్ళీ రిమైండర్ 4 వచ్చింది. 3 4s are 12, 2 వచ్చింది. పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుని మళ్ళీ 20, 3 మళ్ళీ 3 5s are 15, 3 6s are 17, 3 7s are 20 ఎక్కువైపోతుంది. అంటే 3 6s are 18 మళ్ళీ రిమైండర్ అంటే 6 6 అని బార్ వస్తుంది. అంటే ఎన్ వాల్యూ ఎంత వస్తుంది 54.6 అండ్ సో ఆన్ డెసిమల్ ఫామ్లో వస్తుంది. కాబట్టి నాట్ ఏపీ, ఇది ఏపీలో లేదు. మనకి ఏపీలో ఉండాలంటే మ్యాక్సిమం డెసిమల్ ఫామ్ అయితే ఉండకూడదు. దేర్ఫోర్ ఇంత -150 టర్ ఈజ్ అండ్ నాట్ ఏపీ. 11, 8, 5, 2 అండ్ సో ఆన్ నాట్ ఏపీ. ఓకే, ఇది ఏపీలో లేదు అని రాస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి ఎంత 6th సమ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ 7th సమ్.